విశాఖపట్నం నుంచి వచ్చిన స్వాతి అనే యువతి తన జీవితంలో ఎదురైన ఒక చేదు దుఃఖభరితమైన సంఘటనను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొందరు భావోద్వేగపూరితంగా స్పందిస్తుండగా మరికొందరు సమాజాన్ని నిలదీసేలా ప్రశ్నలు సంధిస్తున్నారు. స్వాతి చదువులో మేధావి, నైపుణ్యం తక్కువేమీ లేని యువతి. ఇటీవల ఒక జాబ్ ఇంటర్వ్యూలో ఆమె ఎదుర్కొన్న అన్యాయం కలిచివేసింది. ఇంటర్వ్యూకు హాజరైన ఆమెను చూసి నీకింకా ఫేస్ లో గ్లో లేదు, నీవు నవ్వుతున్నా అది ఫేక్ గా అనిపిస్తోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగానికి సంబంధం ఉన్న ప్రతిభ కాకుండా ముఖరూపాన్ని తూచే ప్రయత్నం చేశారు. ఈ అవమానం ఎదురైన ఆమె కన్నీటి పర్యంతమై తన హృదయం విరగడం గురించి తెలియచేస్తూ ఒక భావోద్వేగపూరిత వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ లోకం సామర్థ్యాన్ని కాదు, రంగును రూపాన్ని చూసి తీర్పు చెబుతోంది అంటూ ఆమె చెప్పిన మాట లక్షలాది హృదయాలను తడిపివేశాయి. స్వాతి పోస్ట్ చేసిన వీడియో కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. వేలాది మంది నెటిజన్లు ధైర్యంగా ఉండు స్వాతి, నీ నైపుణ్యమే నీ విలువ అంటూ మద్దతుగా నిలిచారు. ఆమెకు ధైర్యం చెప్పే సందేశాలు వర్షంలా కురుస్తున్నాయి. ఈ ఘటన మన సమాజాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తోంది. ఇంకా ఎంతకాలం సామర్థ్యం కన్నా మేకప్ ను చూస్తూ రూపాన్ని చూసి ప్రతిభను కొట్టిపారేస్తాం? ఈ సంఘటన మనందరికీ గుణపాఠం నేర్పిస్తోంది. ప్రతిభను, పట్టుదలను గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. రంగు రూపం వంటి మాయగాళ్లను చూసి మానవ జీవితాలను తూచే హక్కు ఎవ్వరికీ లేదు. స్వాతి పోస్ట్ మనందరికీ ఒక్కసారి మన మానసికతను పరిశీలించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ బాధ్యత లేని చూపును మానుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.